యేసయ్య జీవిత చరిత్ర బయోగ్రఫీ ఆఫ్ జీసస్ 13 పార్ట్. సో 13 రోజుల్లో ఉంది మనం ఈ వాక్యం స్టార్ట్ చేసి. సో ఇంకా చాలా గొప్ప గొప్ప సంగతులు మనకు బయలుపరుస్తున్నాడు యేసయ్య జీవిత చరిత్ర ద్వారా. ఆయన ఏ బోధనలు చేశాడు, ఈ లోకానికి ఎలాంటి బోధనలు చేశాడు, ఇవన్నీ కూడా మనం నేర్చుకుంటున్నాము. యేసయ్య చేసిన బోధనలు చాలా చాలా ప్రాముఖ్యం అండి, చాలా చాలా ప్రాముఖ్యము. ఎందుకంటే ఆయన చేసిన బోధనలు అన్నీ కూడా పరలోక సంబంధమైన బోధనలు, మర్మాలు, పరలోక సంబంధమైన మర్మాలు అన్నీ కూడా మనకు బయలుపరిచాడు. వాటన్నిటిని చదువుకోవడం మాత్రం కాదు, వాటి ప్రకారంగా నడుచుకోవాలని కూడా మనం ప్రార్థించుకోవాలి. చాలా చాలా గొప్ప విషయాలు. ఈవెన్ నేను ఈ మత్తయి సువార్త, లూక్ సువార్త, మార్క్ సువార్త, యోహాన్ సువార్త, ఈ 4 అధ్యాయాల నుంచి నేను కూడా చాలా నేర్చుకున్నాను. యేసయ్య చెప్పిన బోధనల ద్వారా చాలా చాలా బలపడ్డాను, చాలా చాలా నేర్చుకున్నాను. అది కొత్తగా అనిపించాయి. ఏ లోకంలో ఎవరు కూడా చెప్పలేని విషయాలు యేసుప్రభు వారు లోకానికి ఇచ్చాడు. సో దట్స్ అ రియల్లీ అమేజింగ్. మనందరము బ్లెస్డ్ టు నో దిస్ వర్డ్ ఆఫ్ గాడ్. మనము ఈ వర్డ్ ఆఫ్ గాడ్ మనందరికీ ఉంది. సో మనందరం బ్లెస్ అయ్యాము. సో ఈ వర్డ్ ఆఫ్ గాడ్ వినడం ద్వారా బ్లెస్ అయ్యాము. ఇంత మంచి వాక్యము అనేక మందికి లేక నశించిపోతున్నారు. సో వాళ్ళందరూ కూడా మనం ఈ వాక్యాన్ని ఏం చేయాలి? పరిచయం చేయాలి, ట్రాన్స్ఫర్మ్ చేయాలి. సో కాబట్టి ఆశ కలిగి ఉండాలి. సో మీకు కూడా ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే కనెక్ట్ చేయండి. ఆత్మతో నింపుదాము, అందరినీ కూడా వాక్యముతో నింపుదాము. చూద్దాము. మత్తయి సువార్త 12వ అధ్యాయంలో దేవుడు ఏం మాట్లాడబోయాడు, ఏం మాట్లాడుతున్నాడో చూద్దాము. ఆ కాలమందు యేసు విశ్రాంతి దినమున పంట చేనులో పడి వెళ్ళుచుండగా ఆయన శిష్యులు ఆకలిగొని వెన్నులు త్రుంచి తినసాగిరి. సో ఆ కాలంలో యేసు ప్రభు వారు విశ్రాంతి దినము అంటే ఆదివారం నాడు పంట చేనులలో పడి వెళ్ళుచుండగా, అంటే పంట పొలాల నుంచి వెళ్ళుచుండగా వాళ్ళ శిష్యులకు ఆకలిగా ఉండి తింటున్నారట. పరిసయ్యులు అది చూచి, ఇదిగో విశ్రాంతి దినమున చేయకూడదని నీ శిష్యులు చేయుచున్నారని ఆయనతో చెప్పగా, సో విశ్రాంతి దినమున ఆ పంట కోయొద్దు, సో అది తినొద్దు, సో అది నీ శిష్యులు ఇలా చేస్తున్నారని యేసు ప్రభు వారిని క్రిటిసైజ్ చేస్తున్నారు, విమర్శిస్తున్నారు. ఆయన వారితో ఇట్లనేను, తానును తనతో కూడా నున్న వారును ఆకలి కొని ఉండగా దావీదు చేసిన దానిని గూర్చి మీరు చదవలేదా? సో ఒకరోజు దావీదుతో ఉన్న వారు అందరూ కూడా ఆకలితో ఉన్నారు. అది మీరు బైబిల్లో చదవలేదా? సో ఇదే ప్రాబ్లం, అందరిలో కూడా ఇదే ప్రాబ్లం. బైబిల్ సరిగా చదువుకోకపోవడం, బైబిల్లో చదివిగా అర్థం చేసుకోకపోవడం, సరిగా అర్థం చేసుకోకుండానే ఇతరులను ఆ బైబిల్ ప్రకారం విమర్శించడం చేస్తుంటా అంటారు. సో ఇక్కడ యేసుప్రభు వారు శిష్యులు ఒక చిన్న తప్పు చేశారని వాళ్ళు విమర్శిస్తున్నారు. సో మనం ఎప్పుడు కూడా అవతల వాడిలో ఎప్పుడు కూడా తప్పులు వెతకకండి. ఎప్పుడు మనం ఇతరుల తప్పులు వెతికినా కొద్దీ తప్పులే కనపడతాయి. మనం మంచిగా ఆలోచించినాడు మంచే కనపడుతుంది, చెడుగా ఆలోచించినాడు చెడే కనపడుతుంది. కాబట్టి ఎప్పుడైనా అవతల వాళ్ళలో తప్పులు వెతకడం మానేయాలి అని ఇక్కడ దేవుడు అదే చెప్తున్నాడు. మీరు బైబిల్ సరిగా చదవలేదా? అతడు దేవుని మందిరంలో ప్రవేశించి, సో దావీదుకు ఒకరోజు ఆకలైంది, తనకున్న వాళ్ళ శిష్యులతో కూడా ఆకలైనప్పుడు దేవుని మందిరంలోకి ప్రవేశించాడట. యాజకులే తప్ప తానైనను తనతో కూడా ఉన్న వారైనను తినకూడని సముఖపు రొట్టెలు తినను. సో ఆకలితో ఉన్నప్పుడు నువ్వు తినడంలో తప్పు లేదు అని చెప్తున్నాడు. మరి యాజకులు విశ్రాంతి దినమున దేవాలయంలో విశ్రాంతి దినమున ఉల్లంఘించి నిర్దోషులై ఉన్నారని మీరు ధర్మశాస్త్రమందు చదవలేదా? దేవాలయం కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు మీతో చెప్పుచున్నాను. సో ఆయన్నే ఆదరణకర్త, ఆయన్నే సమాధానకర్త, ఆయన ద్వారానే సృష్టి వచ్చింది, ఆయన ద్వారానే సృష్టి అంతమవుతుంటుంది. ఆయననే ఈ విశ్రాంతి దినమునకు ఏంటిది కర్త, విశ్రాంతి దినముకు ఆయన్నే ప్రభువు. సో ఆయననే వీళ్ళు తిరస్కరిస్తున్నారు, ఆయననే విమర్శిస్తున్నారు. అందుకే ఎవరి లోపల ఏ బలం ఉందో మనకు తెలియదండి, ఎవరి లోపల ఏ అనాయింటింగ్ ఉందో తెలియదు, మనకు ఎవరి లోపల ఏ శక్తి ఉందో తెలియదు. తొందరపడి ఎవరిని కూడా మనం క్రిటిసైజ్ చేయొద్దు, తొందరపడి ఎవరిని కూడా మనం విమర్శించొద్దు. అక్కడ యేసుప్రభు వారిని అందరూ విమర్శిస్తున్నారు, ఒక దైవ కుమారుని విమర్శిస్తున్నారు. అది వాళ్ళకు తెలియదు, అజ్ఞానంలో ఉన్నారు. దైవ సేవ చేసే వాళ్ళే అజ్ఞానంలో ఉన్నారు, ఆ అజ్ఞానంతో వాళ్ళు ప్రవర్తిస్తున్నారు. సో ఎవరు కూడా ఎప్పుడు కూడా ఎవరిని కూడా విమర్శించద్దు అండ్ జడ్జిమెంట్ చేయొద్దు. సో ఇప్పుడు వాళ్ళందరూ కూడా నన్ను విమర్శించి వాళ్ళు ఏమవుతున్నారు? విమర్శకు లోనవుతున్నారు. మరియు కనికరమునే కోరుచున్నాను కానీ బలిని నేను కోరను. చూడండి ఎంత మంచి వాక్యమో. దేవుడు దేవుడు మనందరి పట్ల కనికరాన్ని కోరుకుంటున్నాడు, ఆయన పనిష్మెంట్ కోరుకోవట్లేదు. అందుకే ఆయన కనికరం గల దేవుడు. సో మనం ఎన్ని తప్పులు పొరపాటు చేసినా ఇంకా ఆశీర్వదించబడుతున్నాము, ఇంకా మనం బలపడుతున్నాము అంటే అది కేవలం ఆయన యొక్క కనికరం చొప్పుననే. సో ఆయన బలి కోరుకోవట్లేదట మన దగ్గర నుంచి ఆయన కనికరాన్ని కోరుకుంటున్నాడు. మన మీద ఆయన కనికరాన్ని చూపిస్తున్నాడు కానీ పనిష్మెంట్ నేను చూపించను అంటున్నాడు.
సో పనిష్మెంట్ చూపియడు దేవుడు ఎప్పుడైనా కూడా మన మీద. సో నీకు వచ్చే కష్టాలు బాధలు అవన్నీ మనల్ని సరిచేయడానికి మాత్రమే, మనల్ని నష్టపెట్టడానికి కాదు. అందుకే ఆయన చాలా కనికరం గల దేవుడు, కృపగల దేవుడు, దయగల దేవుడు, వాత్సల్యంతో నిండుకున్న దేవుడు, మహిమా స్వరూపి ఆయనే, ప్రేమ స్వరూపి, వాక్య స్వరూపి, ఆత్మతో నిండుకున్న దేవుడు ఆయనే, అభిషేకంతో నిండుకున్న దేవుడు, సో తృప్తిపరిచే దేవుడు. సో కాబట్టి ఆయన కనికరంనే కోరుకుంటాడు కానీ బలిని నేను కోరున్నాను. వాక్య భావము మీకు తెలిసి ఉంటే నిర్దోషులను దోషులని తీర్పు తీర్చకపోదురు. చూసారా, నిర్దోషులు వాళ్ళు ఏం తప్పు చేయలేదు, ఆకలే కొంచెం అన్నం తిన్నారు, వాళ్ళను కూడా వీళ్ళు ఏం చేస్తున్నారు, దోషులని తీర్పు తీరుస్తున్నారు. సో అందుకే ప్రతి వర్స్లో ఒక మీనింగ్ ఉందండి. యేసుప్రభు వారు చెప్పిన ప్రతి మాటలో ఒక్కొక్క మీనింగ్ ఉంది. సో దాన్ని మనం క్లుప్తంగా అర్థం చేసుకుందాము. కాగా మనుష్య కుమారుడు విశ్రాంతి దినముకు ప్రభువై ఉన్నాడని. సో మనుష్య కుమారుడు అంటే ఎవరు? విశ్రాంతి దినానికి ప్రభువై ఉన్నాడట. సో ఆయన్నే రాజు, ఆయన్నే ప్రభు. ఆ విశ్రాంతి దినము ఆయన కోసమే ఆచరించబడుతుంది. సో ఆ విశ్రాంతి దినము ఆయన ద్వారా వచ్చింది, ఆయన కోసం ఆచరించబడుతుంది, ఆయన వల్ల ఆచరించబడుతుంది. ఆయన అక్కడి నుండి వెళ్ళి వారి సమాజ మందిరంలో ప్రవేశించినప్పుడు ఇదిగో ఊచ చేయగలవాడు ఒకడు కనబడేను. సో ఆయన అక్కడి నుంచి వెళ్ళిపోయి సమాజ మందిరము అంటే చర్చిలోకి వెళ్తున్నాడట. అక్కడ ఊచ చేయగలవాడు ఒకడు కనబడ్డాడట. వారు ఆయన మీద నేరము మోపవలనని. చూడండి, నేరము మోపవలనని. ఎందుకు నేరం మోపాలి? సో ఎందుకు ఇతరులను ఎవరు చేసే పనిని వాళ్ళను చేయనివ్వాలండి? ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఒకరి పనిలో మనం ఇన్వాల్వ్ కావద్దు, ఒకరి పనిని మనం చెయ్యెత్తి చూపించద్దు, ఒకరి పనిని మనం ఆటంకపరచద్దు. సో యేసుప్రభు వారు ఆయన బోధనలు ఆయన చేసుకుంటూ వెళ్తున్నాడు, ఆయన ప్రార్థనలు ఆయన చేసుకుంటున్నాడు, ఆయన పరిచర్య, ఆయన సేవ ఆయన చేసుకుంటున్నాడు. కానీ కొంతమంది సేవ ఇతరులను క్రిటిసైజ్ చేయడమే వాళ్ళ సేవ. సో ఇక్కడ అలాంటి వాళ్ళే ఉన్నారు. వారు ఆయన మీద నేరము మోపవలనని విశ్రాంతి దినమున స్వస్థపరచుట న్యాయమా అని ఆయనను అడిగిరి. సో ఆయనను అంటున్నారు, విశ్రాంతి దినము ఏం చేయాలి? ఏ పని చేయొద్దు యాజ్ పర్ ద బైబిల్. సో యాజ్ పర్ ద బైబిల్ ఏం చేయొద్దు? స్వస్థపరచొద్దు అండ్ వ్యాపారం చేసుకోవద్దు. విశ్రాంతి దినము కేవలము దేవుడితోటే అంకితం అయిపోయి ఉండాలి అని చెప్పాడు అని బైబిల్లో రాయబడింది. బట్ విశ్రాంతి దినమున స్వస్థతపరచడం న్యాయమా అని ఆయనను అడిగిరి. అందుకు ఆయన, మీలో ఏ మనుషునికైనా ఒక గొర్రె ఉండి, సో మీలో ఎవరికైనా ఒక గొర్రె ఉన్నదండి, అది విశ్రాంతి దినమున గుంటెలో పడిన ఎడల దానిని పట్టుకొని పైకి తీయడా. అంటే ఒక గొర్రె విశ్రాంతి దినమున గుంటలో పడ్డప్పుడు తీయడంలో తప్పు లేదు, కానీ ఒక మనిషిని స్వస్థతపరచడం తప్ప అని ఆయన అంటున్నాడు. సో మీలో ఏ మనుషునికైనా ఒక గొర్రె ఉండి అది విశ్రాంతి దినమున గుంటలో పడిన ఎడల దానిని పట్టుకొని పైకి తీయడా. గొర్రె కంటే మనుషుడు ఎంతో శ్రేష్ఠుడు, కాబట్టి విశ్రాంతి దినమున మేలు చేయుటే ధర్మం అని చెప్పి ఆ మనుషునితో నీ చెయ్యి చాపమనెను. వాడు చెయ్యి చాపగా రెండో దాని వల్ల అది బాగుపడాను. వండర్ఫుల్, గ్రేట్ మిరాకిల్. ఆయన మిరాకిల్ చేయబడడం కంటే ముందు ఒక బోధన చేశాడు. మీలో ఒకరికి గొర్రె ఉంది, అది గొర్రె కనుక గోతిలో పడిపోయింది, దాన్ని తీయకుండా ఈరోజు విశ్రాంతి దినం కదా, అయ్యో నా గొర్రె అలాగే ఉంచేసి రేపు వస్తలే ఈరోజు విశ్రాంతి దినం అని ఊకోరు కదా. సో ఆ గొర్రెనైతే ఎలాగైతే నువ్వు పైకి తీస్తావు, మరి అది సహాయం చేసినట్టే కదా, ఆ గొర్రెను కాపాడినట్టే కదా విశ్రాంతి దినమున. సో అలాంటప్పుడు గొర్రె కంటే మనిషి శ్రేష్ఠుడు కాడా అని దేవుడు అంటున్నాడు. కాబట్టి విశ్రాంతి దినమున మేలు చేయుటే ధర్మం అని చెప్పి ఆ మనిషిని చేయి చాపి ముట్టుకోగానే రెండో దాని వల్ల అది బాగుపడేను. సో ఆ రెండో చేయి కూడా బాగుపడిందట. అంతటా పరిసయ్యులు వెలుపలికిపోయి ఆయనను ఎలాగ సంహరింతుమా అని ఆయనకు విరోధంగా ఆలోచన చేసిరి. చూసారా, బహిరంగంగా ఒక అద్భుతం జరిగినా కూడా తట్టుకోలేరు చాలామంది. అద్భుతాలు చేసిన, ఆశ్చర్యమైన కార్యాలు చేసిన, హీలింగ్ చేసిన, డెలివరెన్స్ చేసిన, వాక్యం బోధించిన చాలామంది తట్టుకోలేరు. క్రిటిసైజ్, విమర్శన. సో వీళ్ళందరూ కూడా ఇప్పుడు ఎవరైతే విమర్శిస్తున్నారో వాళ్ళందరూ ఒకరోజు విమర్శకు లోనవుతారు. అందుకే గాడ్ విత్ అస్ గ్లోబల్ మినిస్ట్రీకి నేను ఒకటే చెప్తున్నాను, ఎవరిని విమర్శించకండి, ఎవరిని ద్వేషించకండి, ఎవరిని దూషించకండి. ఎవరిలో ఏ పవర్ ఉందో తెలియదు, ఎవరిలో ఏ అనాయింటింగ్ ఉందో తెలియదు, ఎవరిలో మనకు ఏ శక్తి ఉందో తెలియదు, ఎవరి ద్వారా దేవుడు మనకి ఏం నేర్పిస్తాడో తెలియదు. సో కీప్ క్వైట్. మనము దేవుడికి ప్రార్థించుకొని వదిలేయడమే మనకు ఉత్తమైన పని. చూడండి, ఒక దైవ కుమారుణ్ణి, మంచి గొప్ప ప్రవక్తను వాళ్ళు ఏం చేయాలని చూస్తున్నారు? సంహరించాలని చూస్తున్నారు, తనను లేకుండా చేయాలని చేస్తున్నారు. సో అది పాపం కదా. అది ఎవరో కాదు, పరిసయ్యులు. అంటే పాపులు మాత్రం కాదు, పరిసయ్యులు. ఇంకో సంఘంలో సేవ చేసే పరిసయ్యులు. సో అలాంటి పరిసయ్యులు, సద్దకాయలు, శాస్త్రాలు ఈ కాలంలో కూడా ఉన్నారు.
ఇతరులు చేసే సంఘాన్ని, ఇతరులు చేసే సేవను క్రిటిసైజ్ చేస్తున్నారు. సో అలా ఎప్పుడు కూడా చేయొద్దు. అది ఎవరి సంఘం వాళ్ళది, ఎవరి సేవ వాళ్ళది, ఎవరి విశ్వాసం వాళ్ళది. సో వాళ్ళ విశ్వాసం చొప్పున ఎవరైనా నడుస్తారు, వాళ్ళ అభిషేకం చొప్పున నడుస్తారు. ఎప్పుడైనా కంపేర్ చేయొద్దు ఒక మనిషికి ఇంకో మనిషికి, ఒక విశ్వాసకి ఇంకో విశ్వాసకి, ఒక సంఘానికి ఇంకో సంఘానికి, ఒక దైవజనుడికి ఇంకో దైవజనుడికి ఎప్పుడు కూడా కంపేర్ చేయొద్దు. ఎందుకంటే ఇప్పుడు యేసుప్రభు వారు ఒక కొత్త ప్రపంచాన్ని తీసుకొచ్చాడు లోకానికి, కొత్త బోధనలను తీసుకొచ్చాడు, కొత్త మర్మాలను తీసుకొచ్చాడు లోకానికి. ఆ మిగిలిన వాళ్ళందరూ తట్టుకోలేకపోయారు ఆ బోధనలు చూసి, అబద్ధం అని అన్నారు. సో ఆయన చెప్పింది అబద్ధమా? కాదు. కానీ ఆయన లోపల ఉన్న అభిషేకాన్ని వాళ్ళు గుర్తించలేకపోయారు, ఆయన లోపల ఉన్న అనాయింటింగ్ని ఆయనను గుర్తించలేకపోయారు, ఆయన దేవకుమారుడని గుర్తించలేకపోయాడు. సో కాబట్టి ఎప్పుడు కూడా ఏ విషయంలో మనము ఇతరులకు విరోధంగా అండ్ ఇతరులను విమర్శించడం మానేయాలి. యేసు ఆ సంగతి తెలుసుకొని చూసారా ఎట్లా తెలిసింది? ఎలా తెలిసింది? ఆయన ప్రవక్త, ఆయన హృదయంలో ఉన్న ఆలోచనలు కూడా తెలుసు. నేను చాలా సందర్భాల్లో చెప్పాను, మన హృదయ అంతరంగంలో ఉన్న ఆలోచనలు తలంపులతో సహా ఏసయ్యకు తెలుసు. ఏసయ్యకు కనపడనిది ఏది లేదండి. ఎవ్రీథింగ్ హీ నోస్. మన హృదయ అంతరంగంలో ఉన్న పగ తెలుసు, ప్రేమ తెలుసు, మన బుద్ధి తెలుసు, మన ఆలోచనలు తెలుసు. ఆయనను మనం హిడెన్ చేయలేము, ఆయనను మనము మోసం చేయలేము, ఆయనకు అన్నీ తెలుసు. సో ఆ కాలంలో కూడా ఎవరెవరు ఆయన గురించి మనసులో ఏమనుకుంటున్నారో అన్నీ కూడా ఆయనకు తెలుసు. ఆ సంగతి తెలుసుకొని అచట నుండి వెళ్ళిపోయాను. బహుజనులాయను వెంబడింపగా ఆయన వారిని అందరినీ స్వస్థతపరిచి తను ప్రసిద్ధి చేయవద్దని వారికి ఆజ్ఞాపించాను. చూసారా, ఆయన వెంబడించిన వాళ్ళందరినీ కూడా స్వస్థపరిచారు, కానీ ప్రసిద్ధి చేయొద్దు. ఎందుకంటే ఇప్పటికే చాలామంది ఆయనను అటాక్ చేయడానికి ట్రై చేస్తున్నారు, ఆయన సేవను ఆపడానికి ట్రై చేస్తున్నారు. ఇంకా ఎక్కువ మంది వెళ్ళాలనుకోండి, ఇంకా ఎక్కువ అసూయ పడుతుంటా అంటారు. ఇప్పుడు అంతే కదా, ఇప్పుడు కొన్ని మందిరాలు, టాప్లో ఉన్న మందిరాలు, మంచి చాలామంది వెళ్తున్న సంఘానికి వెళ్తున్న మందిరాలను వేరే దైవజనులు ఎలా టార్గెట్ చేస్తున్నారు. సో వాళ్ళు తెలుసో తెలియకనో తెలియదు, కానీ మరి బైబిల్ చదువు కానీ అలా విమర్శించడం తప్పు కాదు, తప్పు. ప్రవక్త అయిన యోషే ద్వారా చెప్పినట్లు నెరవేరినట్లు ఇలాగ జరిగాను. అదేమనగా, ఇదిగో ఈయన నా సేవకుడు, ఈయనను నేను ఏర్పరచుకుంటుని. సో యేసు ప్రభు వారు ఈ వాక్యము నా మీద కూడా దేవుడు ప్రవచించాడు, దేవుడు నాకు ఈ వాక్యాన్ని కూడా ఇచ్చాడు. సో ఈయన నా సేవకుడు, ఈయన నేను ఏర్పరచుకుంటుని, ఈయన నా ప్రాణమునకు ఇష్టడైన నా ప్రియుడు, ఈయన మీద నా ఆత్మనుంచెదను, ఈయన అన్యజనులకు న్యాయ విధిని ప్రచురము చేయును. సో ఇలా యోషే ప్రవక్త ఒకరోజు రాసి పెట్టాడు బైబిల్లో ఎవరి గురించి? యేసు ప్రభు వారి గురించి. ఈయన నా సేవకుడు. యేసు ప్రభు వారు ఆయన దేవుడి యొక్క సేవ చేయడానికి వచ్చాడు, తండ్రి యొక్క సేవ చేయడానికి, తండ్రిని సేవించడానికి వచ్చాడు. ఈయనను నేను ఏర్పరచుకుంటుని. సో దైవ సేవకులను దేవుడే ఏర్పరచుకుంటారు. ఈయన నా ప్రాణమునకు ఇష్టడైన నా ప్రియుడు, ఈయన మీద నా ఆత్మను ఉంచెదను. సో ఆయన ఆత్మతో నడిపించబడుతున్నాడు యేసు ప్రభు వారు. సో మనం కూడా ఆత్మతో నడిపించబడాలి. ఈయన జగడమాడడు, కేకలు వేయడు, వీధులలో ఈయన శబ్దము వనికి వినబడదు. విజయమందుటకు న్యాయ విధిని ప్రబలము చేయు వరకు ఈయన నలిగిన రెల్లును విరవడు, మకమకలాడుచున్న అవిసెనారను ఆర్పడు. ఈయన నామందు అన్యజనులు నిరీక్షించరను అన్నున్నదియే. సో చూడండి, ఇప్పుడు కూడా అన్యజనులు కూడా నమ్ముకుంటున్నారు, స్వజనులు మాత్రమే కాదు. యేసు ప్రభువుని ఇప్పుడు అన్యజనులు కూడా నమ్ముకుంటున్నారు. ఇవన్నీ కూడా ప్రవక్త రాసి పెట్టాడు. సో ఆయన దేవుడి చేత సృష్టించబడ్డాడు, దేవుడి చేత నడిపించబడుతున్నాడు, దేవుడు ఆత్మ చేత నడిపించబడుతున్నాడు. ఆయన సేవ మహా గొప్ప సేవ. సో ఆయన సేవలో కల్తీ లేదండి, ఆయన సేవలో ప్యూరిటీ ఉంది. యేసుప్రభు వారు చేసే సేవలో ఆయనకు ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఇష్టపడుతున్నాడని చెప్పాడు తండ్రి. కాబట్టి అప్పుడు దయ్యం పట్టిన గుడ్డివాడును మూగవాడునైన ఒకడు ఆయన యుద్ధకు తేబడెను. ఆయన వానిని స్వస్థపరిచినందున ఆ మూగవాడు మాట్లాడు శక్తియు చూపు గలవాడయ్యను. సో ఆయన పరిచర్యలో మిరాకిల్స్ ఎక్కువ చేశాడు, అద్భుతాలు ఎక్కువ చేశాడు. గుడ్డి వాళ్ళను కూడా స్వస్థతపరిచాడు, మూగ వాళ్ళను మాట్లాడేలాగా చేశాడు, గుడ్డి వాళ్ళను చేసే దేవుడు, గుడి వాళ్ళకు చూపునిచ్చే దేవుడు. సో గాడ్కి అసాధ్యమైనదంటూ ఏది లేదు. సో హీలింగ్స్ అనేది దేవుడికి మనం చెప్పాల్సిన అవసరం లేదు. అది ఎలాంటి అనారోగ్య సమస్య అయినా కూడా యేసు ప్రభు వారి చేతిలో పెట్టినప్పుడు కంప్లీట్గా హీల్ చేస్తాడు. మీరు కూడా ఎలాంటి సమస్య అయినా పర్లేదు,
ఇక్కడ చూడండి, దయ్యం పట్టిన గుడ్డివాడును మూగవాడైన ఒకడు ఆయన యుద్ధకు తేబడెను. ఆయన వాణిని స్వస్థత పరిచినందున ఆ మూగవాడు మాట్లాడు శక్తియు చూపును గలవాడాయను. మీలో కూడా ఎలాంటి అనారోగ్య సమస్య అయినా కూడా ప్రార్థించుకోండి. దేవుడి చేతిలో కంప్లీట్ సొల్యూషన్ ఉంది. అది ఎలాంటి సమస్య అయినా కూడా దేవుడు కంప్లీట్గా హీల్ చేస్తాడు. ఈ గాడ్ విత్ అస్ గ్లోబల్ మినిస్ట్రీ ద్వారా కూడా దేవుడు కోమాల్లో ఉన్న వాళ్ళను లేపాడు, మృతుల నుంచి ఆపివేశాడు, మరణాన్ని ఆపివేశాడు. దేవుడు అనేక అద్భుత ఆశ్చర్యమైన హీలింగ్స్ కూడా చేశాడు. ఇన్స్టెంట్ హీలింగ్స్ కూడా చాలా చాలా చేశాడు దేవుడు ఈ మినిస్ట్రీ ద్వారా. దేవుడికి ఒక మిరాకిల్ చేయడానికి ఆయనకు చాలా ఇష్టం అండి. ఆయన హీలింగ్స్ స్పెషలిస్ట్. ఆయన ఈ ఆల్ ఇన్ వన్, సూపర్ స్పెషాలిటీ డాక్టర్ అంటారు కదా, ఆల్ ఇన్ వన్ డాక్టర్ ఆయనే. మీకు కూడా ఎలాంటి అనారోగ్య సమస్యన, కొన్ని పుట్టుకతోటి సమస్యలున్నా కూడా ఆయన తీసివేస్తాడు. పుట్టుకతోటి ఎలాంటి లోపాలున్నా కూడా ఆయన తీసివేస్తాడు. గుడ్డివాడు, మూగవాడు, చెవిటివాడు, వీళ్ళకు కూడా ఆయన స్వస్థతపరిచాడు. దెర్ ఇస్ వితౌట్ డాక్టర్, వితౌట్ మెడిసిన్, వితౌట్ సర్జరీ దే హీల్డ్ ఆర్ నాట్. సర్జరీ లేకుండానే ఆ గుడ్డివాడు స్వస్థత పడ్డాడా లేదా? అండ్ సర్జరీ లేకుండానే ఆ మూగవాడికి మాటలు వచ్చాయా లేవా? మాటలు వచ్చాయి. సర్జరీ లేకుండానే మనం ప్రార్థించుకోవాలి. ఎప్పుడైనా కూడా విశ్వాసంతో ప్రార్థించుకో. ఆ క్యాన్సర్ సర్జరీస్ కాకుండా, మెడిసిన్స్ లేకుండా నన్ను స్వస్థతపరచు ప్రభువా అని ప్రార్థించుకోండి. దేవుడు తప్పకుండా స్వస్థతపరుస్తాడు. ఎందుకంటే దేవుడికి స్వస్థతలు చాలా చాలా ఇష్టం అండి. ఇప్పుడు చాలామంది కూడా మీరు భూలోకంలో గమనిస్తే చాలామంది కూడా అనారోగ్య పాలై ఇక ఎక్కడ సొల్యూషన్ లేదు, ఇక చావే దగ్గరలో ఉన్నప్పుడు వాళ్ళు ప్రార్థించుకున్నప్పుడు దేవుడు అద్భుతాలు చేసి చాలామందిని మరు మనసు కలిగేలాగా చేశాడు. నేను చూశాను 90% ఆఫ్ ద పీపుల్, కొంతమంది ఆర్థిక సమస్యల వల్ల ఈ దేవుడిని నమ్ముకున్నారు, కానీ ఎక్కువ శాతము అనారోగ్య సమస్యల వల్లనే ఈ దేవుడిని నమ్ముకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. 90% అవుట్ ఆఫ్ 100లో 90% ఈ దేవుడిని నమ్ముకోవడం కారణం ఆ హెల్త్ విషయంలో హీలింగ్ జరగడం వల్ల, హెల్త్ విషయంలో మిరాకిల్ జరగడం వల్ల అనేక మంది ఈ దేవుడిని, యేసుప్రభువాన్ని నమ్ముకోవడం జరిగింది. ఈరోజు మీ శరీరంలో ఏ అనారోగ్య సమస్య బాధిస్తుందో దాని గురించి ప్రార్థించుకోండి. తప్పకుండా దేవుడు విడుదల కలిగ చేస్తాడు. ప్రార్థన ఎలా చేయాలి నేను చెప్పాను. పట్టుదలతో చేయాలి, ప్రార్థన ఇంట్రెస్ట్తో చేయాలి, రిపీటెడ్గా చేయాలి, కాన్సన్ట్రేషన్గా చేయాలి. ప్రార్థన ఎప్పుడైనా కూడా నామకే వాస్తు కాదు. ఈరోజు చేసి మళ్ళీ ఎల్లుండి చేయడం, ఎల్లుండి చేసి తర్వాత చేయడం, అలా కాదు. అది పొందుకునేదాకా చేయాలి, రిపీటెడ్గా చేయాలి, కంటిన్యూస్గా చేయాలి ప్రార్థన. దేవుడు అప్పుడు నీ ప్రార్థనకు జవాబిస్తాడు. మన లోపలనే ఇంట్రెస్ట్ ఉండాలి ఎప్పుడైనా అండి. నేను హీలింగ్ కావాలి అన్న ఇంట్రెస్ట్ మన లోపల ఉండాలి. నేను బాగుపడాలన్న ఇంట్రెస్ట్ మన లోపల ఉండాలి. నేను స్వస్థత పడాలన్న ఇంట్రెస్ట్, నేను ఆశీర్వదించబడాలన్న ఇంట్రెస్ట్, నేను మారాలన్న ఇంట్రెస్ట్ మన లోపల ఎంత ఇంట్రెస్ట్ ఉంటే దేవుడు అంతగా పనిచేస్తాడండి. మన లోపలనే ఫోకస్ లేదు, మన లోపలనే ఇంట్రెస్ట్ లేదు, మన లోపలనే ఆశీర్వదించబడాలన్న కోరిక లేదు, మన లోపలనే మన స్వస్థత పడాలన్న ఆశ లేదు. మన ఆశను బట్టి, మన ఆకలిని బట్టి, మన దాహాన్ని బట్టే దేవుడు పనిచేస్తాడు. మన కాన్సన్ట్రేషన్, మన డెడికేషన్, మన యొక్క ఫోకస్ని బట్టే దేవుడు పనిచేస్తాడు ఎప్పుడైనా కూడా. మీరేది ప్రార్థన చేస్తున్నారో అది కాన్సన్ట్రేషన్ పెట్టి ప్రార్థించండి. చూడండి, పుట్టి గుడ్డివాడికి కూడా ఆయన కన్నులు తెరిచాడు, మూగవాళ్ళకు కూడా మాటలు ఇచ్చాడు. అయ్యా ప్రభువా, మీ బైబిల్లో ఎన్నో స్వస్థతలు ఉన్నాయి. నా శరీరం ఇలా అనారోగ్య సమస్యలతో ఉండడం నాకు ఇష్టం లేదు నాయన. నా శరీరంలో ఆరోగ్యాన్ని దయచేయండి, బలాన్ని దయచేయండి, స్వస్థతను దయచేయండి. ఎలాంటి రోగము, జబ్బు, వ్యాధి నాకు దగ్గరికి రావడానికి వీల్లేదు అని నువ్వు ఇంట్రెస్ట్తో ప్రార్థించు, నా విశ్వాసంతో ప్రార్థించు. దేవుడు తప్పకుండా నీ ప్రార్థనను ఆలకిస్తాడు. అందు ప్రజలందరూ విస్మయం ఉంది, ఈయన దావీదు కుమారుడు కాడా అని చెప్పుకొనుచుండిరి. ఆయన చేసిన అద్భుతాలు మహా అద్భుతాలు అండి. ఆయన దావీదు కుమారుడు కాడా అని చెప్పుకొనిచుండిరట. విస్మయం పొందారు, ఆశ్చర్యపోయారు. ఎందుకంటే అప్పటి వరకు కూడా అలా మూగవాళ్ళు మాట్లాడినట్టు, కుంటి వాళ్ళు నడిచినట్టు, గుడ్డి వాళ్ళు కన్నులు తెరిచినట్టు ఎక్కడా కూడా వాళ్ళు వినలేదు, కనలేదు. కళ్ళ ముందే చేశాడు అద్భుతాలు, కళ్ళ ముందే అండి. ఆడ అందరి ముందు చేస్తుండగా ఇన్స్టెంట్ మిరాకిల్, ఇన్స్టెంట్ హీలింగ్, ఇన్స్టెంట్ డెలివరెన్సెస్, ఇన్స్టెంట్ ప్రొఫెసీ, ఇన్స్టెంట్గా వాక్యాన్ని బోధించేవాడు. అందరూ జనాలు చూస్తుండగానే యేసు ప్రభువారు. ఆయన పరిచర్య మహా గొప్పది. పరిసయ్యులు ఆ మాట విని, వీడు దయ్యంలను అధిపతి అయిన బయల్జెబూబు వలన దయ్యంలను వెళ్ళగొట్టుచున్నాడు కానీ మరి ఒకని వలన కాదనేది. చూసారా, పరిసయ్యులు మళ్ళీ ఆ మాట విని, వీడు దయ్యములకు అధిపతి, దయ్యాలను వెళ్ళగొడుతున్నారని మళ్ళీ ఆయనను విమర్శించడం మొదలుపెట్టారు. ఆయన సేవలో ఎక్కువ మటుకు చూడండి, పాపులు ఇష్టపడ్డారు, అన్యజనులు ఇష్టపడ్డారు, పుణ్యాత్ములు, తప్పులు పొరపాటు చేసిన వాళ్ళందరూ కూడా ఆయనని ఇష్టపడి మారు మనసు పొందుకుంటే, ఎవరైతే మారు మనసు కలిగి సేవ చేస్తున్నారో వాళ్ళే ఆయనను విమర్శించడం మొదలుపెట్టారు.
సో ఎవరు జ్ఞానంలో ఉన్నారో ఎవరు అజ్ఞానంలో ఉన్నారో ఇక్కడ అర్థమవుతుంది. సో ఆయన వారి తలంపులను ఎరిగి వారితో ఇట్లనెను, తనకు తానే విరోధంగా వేరుపడిన ప్రతి రాజ్యము. చూడండి, ఆయన వారి తలంపులను ఎరిగి. సో మన తలంపులు కూడా ఆయనకు తెలుసు అండి, గుర్తుపెట్టుకోండి, మన తలంపులు ఆయనకు తెలుసు. ఆనాడు వాళ్ళ తలంపులను తెలుసుకున్నాడు. సో ఇతను దయ్యంలను పట్టేవాడు, దయ్యంలను వెళ్ళగొడుతున్నాడు అంటే ఈయన లోపల దయ్యపు శక్తి ఉంది, దైవశక్తి లేదని క్రిటిసైజ్ చేస్తున్నాడు. తలంపులు, అందుకే మన తలంపులు పాజిటివ్గా ఉండాలండి. చేంజ్ యువర్ మైండ్, చేంజ్ యువర్ మైండ్ సెట్. తలంపులు అండ్ నీ తలంపులను బట్టి దేవుడు మాట్లాడుతుంటా అంటాడు, నీ తలంపులను బట్టి దేవుడు ఆశీర్వదిస్తుంటా అంటాడు ఎప్పుడైనా కూడా. అందుకే నీ తలంపులో కూడా ప్యూరిటీ ఉండాలి, పాజిటివ్గా ఆలోచించండి. ఏ మనిషి గురించి నెగిటివ్గా మైండ్ రాకండి, ఎవరి గురించి నెగిటివ్ మైండ్ సెట్ పెట్టుకోకండి. సో ఒక కోపం వచ్చింది అప్పటికప్పుడు మాట్లాడుకొని వదిలేసేయండి, కానీ దాన్ని తలంపులోకి తీసుకొచ్చుకొని నెగిటివ్ మైండ్ సెట్గా మార్చుకోవద్దు. ఎందుకంటే అది దేవుడికి తెలిసిపోతుంది. తలంపులను ఎరిగి వారితో ఇట్లను, తనకు తానుగా విరోధంగా వేరుపడిన ప్రతి రాజ్యము పాడైపోను. సో ఒక దయ్యము ఉన్న శక్తి ఉన్నవాడు ఇంకో దయ్యాన్ని వెళ్ళగొట్టలేడండి. ఒక దైవశక్తి ఒక దయ్యాన్ని వెళ్ళగొడతారు. సో ఇక్కడ ఒక రాజ్యం ఉంది, అది దయాల రాజ్యము, అది పాడైపోను. తనకు తానే విరోధంగా వేరుపడిన ఏ పట్టణమైనను ఇల్లైనను నిలవదు. సో నేను దైవశక్తితో నేను ఇవన్నీ చేస్తున్నాను, కానీ దురాత్మ శక్తితో నేను చేయట్లేదని ఆయన చెప్తున్నాడు. ఇప్పుడు దురాత్మ శక్తితో ఉన్న వాళ్ళు దురాత్మ శక్తిని కాపాడుకుంటారా, కూలగొడతారా? కాపాడుకుంటారు. అలాగే ఇక్కడ యేసుప్రభు వారు దైవశక్తితో ఉన్నాడు కాబట్టి ఆ దురాత్మ శక్తులన్నిటిని కూడా కూలగొడుతున్నాడు, వాటి పనులను నెరవేర్చట్లేదు, క్యాన్సిల్ చేస్తున్నాడు అని చెప్తున్నాడు. సాతాను వెళ్ళగొట్టినలా తనకు తానుగా విరోధంగా వేరుపడును, అట్లయితే వాని రాజ్యం ఎలాగూ నిల్చును. సో సాతాను ఒక రాజ్యాన్ని కడుతున్నాడు. సో సాతాను రాజ్యాన్ని నేను కూలగొడుతున్నాను. ఇప్పుడు నన్ను సాతాను అంటున్నారు, మరి సాతాను వెళ్ళగొడితే మరి తనకు తానుగా వేరుపడు, అట్లయితే రాజ్యం ఎలాగూ నిల్చును, సాతాను రాజ్యం ఎలా నిలబడుతుంది? సో అది కాదు కదా. సో అంత చిన్న కామన్ సెన్స్ లేకుండా, అంత చిన్న జ్ఞానము లేకుండా ఆయన అన్వాంటెడ్గా క్రిటిసైజ్ చేస్తున్నారు. సో ఆయన సేవలో, ఆయన పరిచర్యలో విమర్శలు కూడా ఒక భాగమైంది, ఆయన పరిచర్యలలో క్రిటిసైజ్ చేసే వాళ్ళు కూడా ఒక భాగమైంది. అంతే అండి, సేవ అంటే, దేవుడి సేవ అంటే అన్నీ ఉంటాయి, విమర్శలు ఉంటాయి, నిందలు ఉంటాయి, అవమానాలు ఉంటాయి. సో మంచి చేస్తారు కానీ వాళ్ళు చెడ్డవారుగా గుర్తించబడతారు, ఎవరికి అన్యాయం చేయరు కానీ వాళ్ళు అన్యాయస్తులుగా గుర్తించబడతారు. ఇక్కడ యేసుప్రభు వారు కూడా ఎవరికి అన్యాయం చేయరు కానీ అన్యాయస్తులుగా గుర్తించబడ్డాడు, ఎవరికి మోసం చేయలేడు కానీ అందరూ కూడా ఆయనను మోసగాడు అన్నాడు. సో పరిచర్య అంటే అలా ఉంటుందండి, అంత భారముతో ఉంటుంది ఎప్పుడైనా కూడా పరిచర్య. ఇట్స్ ఏ కంటిన్యూస్ సఫరింగ్. అందుకే గాడ్స్ వర్క్ అంటే ఇట్స్ ఏ కంటిన్యూస్ సఫరింగ్ అని నేను చెప్తాను. సో నేను బయల్జెబూబు వలన దయ్యములను వెళ్ళగొట్టుచున్న ఎల్లా మీ కుమారులు ఎవరి వలన వాటిని వెళ్ళగొట్టుచున్నారు, కాబట్టి వారు మీరే తీర్పులై ఉన్నారు. సో తీర్పు తీర్చొద్దు, తొందరపడి ఎవరిని కూడా తీర్పు తీర్చొద్దు. ఏ సంఘాన్ని, ఏ సేవకుడిని, ఏ విశ్వాసిని, ఏ రాజకీయ నాయకుడిని, ఎవరిని కూడా తొందరపడి తీర్పు తీర్చొద్దు. ఎందుకంటే ఆత్మీయ జీవితానికి అది తగ్గదు, ఆత్మీయ జీవితానికి అది కరెక్ట్ కాదు. ఆత్మీయ జీవితం పాడైపోవడానికి కారణము తీర్పు తీర్చడం వల్లనే. మొన్ననే మనం నేర్చుకున్నాం ఎవరి గురించి తీర్పు తీర్చకూడదు అని. సో డోంట్ జడ్జ్ ఎనీబడి. ఇట్స్ ఏ వెరీ వెరీ ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్ అండి. ఎవరిని కూడా తీర్పు తీర్చద్దు. ఎందుకంటే మనందరం ఒకరోజు ఆయన న్యాయపీఠం ముందు నిలబడాల్సి వస్తుంది. ఆ రోజు మన నోటి మాటలన్నీ కూడా లెక్క అప్పచెప్పాల్సి వస్తుంది. సో నువ్వు ఎవరిని ఏమన్నావు, ఎంతమందిని క్రిటిసైజ్ చేసావు, ఎంతమందిని విమర్శించావు, అందులో మంచేంటిదో చెడేంటిదో తెలుసుకోకుండా అందరినీ కూడా నువ్వు ద్వేషించావు, అందరినీ కూడా విమర్శించావు. ఇవన్నీ కూడా ఆయన ఒకరోజు లెక్కప్ప చెప్పాల్సి వస్తుంది. మనందరం ఒకరోజు తీర్పు ముందు ఉండాలి. సో నువ్వు ఎవరిని తీర్పు తీర్చట్లేదు, అదే తీర్పుని నువ్వు తప్పించుకుంటావు. నువ్వు అందరినీ తీర్పు తీరుస్తున్నావు, ఆయన తీర్పు ముందు నువ్వు తప్పించుకోలేవు. కాబట్టి ఎవరిని తీర్పు తీర్చొద్దు. సో ఆడ పరిసయ్యులు, సద్దకాయలు వాళ్ళందరూ కూడా యేసుప్రభువాన్ని తీర్పు తీర్చి వాళ్ళే తీర్పులోకి వెళ్తున్నారు. దేవుని ఆత్మ వలన నేను దయ్యములను వెళ్ళగొట్టుచున్న ఎల్లా నిత్యముగా దేవుని రాజ్యం మీ వద్దకు వచ్చి ఉన్నది. సో చూసారా, ఆయన దేవుడి ఆత్మచేత స్వస్థత పరుస్తున్నాడు, దేవుని ఆత్మచేత దయ్యాలను వెళ్ళగొడుతున్నాడు. కానీ అక్కడ ఉన్న పరిసయ్యులు, సద్దకాయలు మాత్రము ఇతను దయ్యం ఆత్మచేత, దురాత్మచేత వీటిని వెళ్ళగొడుతున్నారు. సో ఎలా సాధ్యము? ఒక దురాత్మతో నిండుకున్నవాడు ఇంకో దురాత్మని ఎలా వెళ్ళగొట్టలేడు కదా, అది శక్తి కాదు కదా, అది మిస్ మ్యాచ్ అవుతుంది కదా. ఒక దైవశక్తితో ఉన్న వాళ్ళు మాత్రమే ఇవన్నీ చేయగలుగుతారు. సో దేవుని ఆత్మ వల్లనే నేను దయ్యంలను వెళ్ళగొట్టుచున్నాను. సో ఇది ఆయన యొక్క బోధనలు, ఆయన యొక్క ఆశ్చర్య కార్యములు. ఒకడు మొదట బలవంతుని బంధింపని ఎడల. సో బలవంతుని గుర్తుపెట్టుకోండి, మీకు ఇక్కడ క్లియర్గా చెప్తాను.
అందుకే మనము కనీసం వారానికి ఒకటి రెండు సార్లు ఈ బంధించడం అనే వర్డ్ మాట్లాడాలి. ఎందుకంటే ఆర్థిక సమస్యలను బంధిస్తారు. ప్రార్థించండి ఇలా, అయ్యా నా కుటుంబంలో ఉన్న ఆర్థిక సమస్యలను బంధిస్తున్నాను, మానసిక సమస్యలను బంధిస్తున్నాను, శారీరక సమస్యలను బంధిస్తున్నాను, ఫెయిల్యూర్స్ని బంధిస్తున్నాను, రిజెక్షన్ని బంధిస్తున్నాను, నాకున్న సమస్త అనారోగ్య ఆర్థిక మానసిక శారీరక సమస్యలన్నిటిని కూడా యేసు నామంలో బంధిస్తున్నాను. సో బంధించండి ఇలా, మీ నోటితో బంధించండి, గట్టిగా మాట్లాడి బంధించండి. బైండ్ దెమ్, వాటిని బంధించండి. ఒకటండి, యాజ్ ఏ మ్యాన్ ఆఫ్ గాడ్గా నేను కీస్ ఇస్తుంటా అంటాను. మీకు మర్మాలను బయలుపరుస్తున్నాను, మీకు తాళం చేతులను ఇస్తున్నాను. వాటిని ఇంప్లిమెంట్ చేయాలి, మీరు వాటిని ఇంప్లిమెంట్ చేసుకోవాలి. ఈరోజు వాక్యం ఏం చెప్పామో దాని ప్రకారంగా మీరు ఇంప్లిమెంట్ చేసుకోవాలి మీ లైఫ్లో. బంధించాలి. వారానికి ఒక రోజు, వారానికి 2 సార్లు 3 సార్లు నాకున్న పరిస్థితులన్నిటిని బంధిస్తున్నాను. ఎందుకంటే మొదట బలవంతుని బంధింపని ఎడల ఎలాగో ఆ బలవంతుని ఇంటిలోకి వచ్చి అతని సామాగ్రి దోచుకొనగలడు, అట్లు బంధించిన ఎడల వాని ఇల్లు దోచుకొనును. ఇప్పుడు ఒక బలవంతుడిని బంధించలేదనుకోండి, వాడి ఇంటికి వచ్చి దొంగతనం చేసి మన ఇంట్లో సామాన్లు అన్నీ కూడా దొంగలించుకుపోతాడు. అదే ఆ బలవంతుని బంధించామనుకో, మన ఇంటికి రాడు, వాడు మన లోపలున్న సామాన్లను దొంగలించాడు. అలాగే మనము కూడా మన కుటుంబంలో ఏ బలవంతుడు మనల్ని బాధిస్తున్నాడు, ఆర్థిక సమస్యలనే బలవంతుడా, లేకపోతే కుటుంబ సమస్యలనే బలవంతుడా, లేకపోతే అనారోగ్య సమస్యలనే బలవంతుడా, వాటి గురించి ఐడెంటిఫై చేసి వాటిని బంధించండి. మీరు ఈరోజు నుంచి బంధించడం మొదలు పెట్టండి. ప్రార్థించండి, ప్రార్థనలో బంధించండి వాటి అన్నిటిని కూడా. నాకున్న సకల ఫెయిల్యూర్స్ని బంధిస్తున్నాను, సకల రిజెక్షన్స్ని బంధిస్తున్నాను అని బంధించండి. ఫెయిల్యూర్స్ని బంధించండి, రిజెక్షన్స్ని బంధించండి, మా ఆర్థిక సమస్యలను బంధించండి, మెంటల్ టెన్షన్స్ని బంధించండి. అప్పుడు అవన్నీ కూడా బంధించబడి నీ మీద అటాక్ చేయడానికి ఆగిపోతాయి, నీకు దూరంగా వెళ్ళిపోతాయి. యాజ్ ఎ మ్యాన్ ఆఫ్ గాడ్గా ఐ విల్ గివ్ ద కీస్ బై ద స్పిరిట్ ఆఫ్ గాడ్. దేవుడి యొక్క ఆత్మచేత మీకు కొన్ని కీస్ ఇస్తున్నాను, అది మీరు ఇంప్లిమెంట్ చేయాలి. ఒక కీ ఏంటిది? ఎవరిని తీర్పు తీర్చద్దు. ఇంకో కీ ఏంటిది? బంధించడం మొదలు పెట్టండి. నా పక్షమున నుండని వాడు నాకు విరోధి, నాతో కలిసి సమకూర్చిన వాడు చెదరగొట్టవాడు. సో మనము దేవుడికి పక్షంగా నిలబడకపోతే, మనము యేసు ప్రభు వారి వాక్యానికి విరుద్ధంగా వెళ్తే మనం ఆయనకు విరోధులం అవుతాము. నేను చాలా సందర్భాల్లో చెప్పాను, మనం ఎప్పుడైతే దేవుడి మాటకు విలువ ఇస్తామో, దేవుడి చిత్తానికి వ్యతిరేకంగా వెళ్ళకుండా అనుకూలంగా వెళ్తామో, అప్పుడు మనము దేవుడికి ఇష్టలం అవుతాము. దేవుడి ముందు మనము ప్రియ కుమారులం అనిపించుకుంటాము. సో దేవుడి వాక్యానికి ఎప్పుడు విరోధంగా వెళ్ళొద్దు. దేవుడి ప్రణాళికకు విరోధంగా, దేవుడి ఆలోచనలకు విరోధంగా ఎప్పుడు వెళ్ళొద్దు. నాతో కలిసి సమకూర్చని వాడు చెదరగొట్టువాడు. కాబట్టి నేను మీతో చెప్పినదనగా, మనుషుల్లో చేయు ప్రతి పాపమునకు దూషణయు వారికి క్షమింపబడును, కానీ ఆత్మ విషయమైన దూషణకు పాప క్షమాపణ లేదు. చూసారా, మనము పరిశుద్ధాత్మ దేవుని దూషిస్తే మనకు క్షమాపణ లేదట. ఇక అంటే నరకంలో పడడానికి ఒక్కసారి నువ్వు పరిశుద్ధాత్మ దేవుని దూషిస్తే చాలు, ఆత్మను దూషిస్తే చాలు, ఇక నువ్వు నిత్యంగా దానికి క్షమాపణ లేదట. అందుకే హోలీ స్పిరిట్ గాడ్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఒకటండి, ఇప్పుడు చాలామంది దైవజనులు సేవ చేస్తున్నారు, వాళ్ళందరూ దేవుడి ఆత్మచేత పరిశుద్ధాత్మ ప్రేరేపణ చేత వాక్యం బోధిస్తున్నప్పుడు, పరిశుద్ధాత్మ ప్రేరేపణ చేత ప్రార్థనలు చేస్తున్నప్పుడు, అలాంటి వాళ్ళను క్రిటిసైజ్ చేస్తే ఎవరిని క్రిటిసైజ్ చేస్తున్నట్టు? వాళ్ళను కాదు, వాళ్ళ లోపల ఉన్న పరిశుద్ధాత్మ దేవుని క్రిటిసైజ్ చేస్తున్నట్టు. ఇప్పుడు యేసుప్రభు వారు ఆయన ఆత్మతో నిండుకున్నాడు, ఆ ఆత్మతో మాట్లాడుతున్నాడు. ఆయన మాటలన్నిటిని వాళ్ళు తప్పు పట్టారు. ఇప్పుడు ఆయనను తప్పు పట్టినట్టు కాదు, ఆయన లోపల ఉన్న ఆత్మను కూడా తప్పి పట్టినట్టే. ఇప్పుడు ఎవరన్నా దైవజనుడు ఆత్మ ప్రేరేపణతో వాక్యాన్ని బోధిస్తున్నాడు, కొంతమందికి నచ్చక తట్టుకోలేక అది విమర్శించారంటే ఆ ఆత్మను విమర్శించినట్టు. అందుకే ఎవరి లోపల ఏ ఆత్మ ఉందో మనకు తెలియదు. కాబట్టి అందరూ ఆత్మానుసారులుగా నడవాలి అండ్ ఎవరిని కూడా మనం విమర్శించద్దు. నేను మీతో చెప్పుతున్నది ఏమనగా, మనుషులు చేయు ప్రతి పాపమునకు దూషణ చేయు వారికి క్షమింపబడును. అంటే ప్రతి పాపము, మనిషి ఏ తప్పు చేసినా కూడా క్షమాపణ ఉందండి. వ్యభిచారం చేసిన, దొంగతనం చేసిన, నరహత్య చేసిన, మోసం చేసిన, అక్రమం చేసిన అన్నిటికీ క్షమాపణ ఉంది. కానీ ఒక ఆత్మ విషయమైన దూషణకు పాప క్షమాపణ లేదు. సో ఫైనల్ ఈ స్టేట్మెంట్ గుర్తుపెట్టుకొని ఎవరు కూడా ఆత్మ ప్రేరేపణతో నడిపిస్తున్న వాళ్ళెవరిని కూడా మనము క్రిటిసైజ్ చేయొద్దు. మనుష్య కుమారునికి విరోధంగా మాట్లాడువానికి పాప క్షమాపణ కలగదు, కానీ పరిశుద్ధాత్మకు విరోధంగా మాట్లాడువానికి ఈ యుగమందైనను రాబో యుగమందైనను పాప క్షమాపణ లేదు. చూసారా,
మనుషుడికి కానీ మనుష్య కుమారుడికి కానీ ఎవరికైనా విరోధంగా మాట్లాడినా వాళ్ళకి వాళ్ళకి పాపక్షమాపణ ఉంది. కానీ పరిశుద్ధాత్మకు విరోధంగా మాట్లాడు వానికి ఈ యుగమందైన రాబో యుగమందైన పాపక్షమాపణ లేదు. సో ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు యేసుప్రభు వారు పరిశుద్ధాత్మతో నింపుకున్నాడు, ఆత్మతో నిండుకున్నాడు, ఆత్మతో ఆయన వాక్యాన్ని బోధిస్తున్నాడు, ఆత్మతో ఆయన మర్మాలు బయలుపరుస్తున్నాడు, ఆత్మ సామర్థ్యంతో ఆయన సేవ చేస్తున్నాడు. ఇప్పుడు ఆయనను క్రిటిసైజ్ చేస్తున్నాడు అంటే ఇప్పుడు అక్కడ ఎవరిని క్రిటిసైజ్ చేసినప్పుడు ఇప్పుడు ఆయనను దయ్యాలు వెళ్ళగొడుతున్నాడు, ఈయన దయ్యపు వ్యక్తి అన్నాడు, కానీ ఆయన ఆత్మతో నిండుకొని దయ్యాలను వెళ్ళగొడుతున్నాడు. సో ఇప్పుడు ఆయన ఎవరిని విమర్శిస్తున్నట్టు? ఆత్మను విమర్శిస్తున్నట్టు. ఇప్పుడు వాళ్ళు అక్కడ ఆయనను విమర్శించిన వాళ్ళకు క్షమాపణ ఉందా? లేదు. ఎందుకు? వాళ్ళు ఆత్మను విమర్శించారు కాబట్టి. సో అందుకే జాగ్రత్తగా ఉండండి. పరిశుద్ధాత్మ దేవుడికి విరోధంగా మాట్లాడడానికి ఈ యుగమందు కాదు, రాబో యుగమందు కూడా క్షమాపణ ఉండదు అని దేవుడు సెలవిస్తున్నాడు. చెట్టు మంచిదని ఎంచి దానిని పండు మంచిదే అని ఎంచుడి. సో చెట్టు బాగుంటే పండు కూడా బాగానే ఉంటుంది. ఇప్పుడు తీయటి చెట్టు ఉన్నదనుకోండి, ఆ పండ్లు కూడా అన్ని తీయగా ఉంటాయి. అలాగే పుల్లటి మామిడికాయ చెట్టు ఉన్నదనుకోండి, పండ్లన్నీ కూడా పుల్లగా ఉంటాయి. అలాగే చెట్టు మంచిదని ఎంచి దాని పండును మంచిదే అని ఎంచుడి. సో మన లోపల ప్రవర్తన బాగున్నప్పుడు, మన లోపల ఆలోచనలు బాగున్నప్పుడు మన ప్రవర్తన కూడా బాగుంటుందండి. మన ఆలోచనలు బాగున్నప్పుడు మన స్వభావము కూడా బాగుంటుంది, మనం చేసే పనులు కూడా బాగుంటాయి, మనం ఆలోచించే విధానం, మాట్లాడే విధానం బాగుంటుంది. ఎందుకంటే మన హృదయ అంతరంగములను బట్టే మన ప్రవర్తన ఉంటుంది, మన హృదయ అంతరంగములను బట్టే మన ఆలోచించే విధానం ఉంటుంది. చెట్టు మంచిదని ఎంచి దాని పండును మంచిదే అని ఎంచుడి, లేదా చెట్టు చెడ్డదని ఎంచి దాని పండును చెడ్డదని ఎంచుడి. చెట్టు దాని పండు వలన తెలియబడును. అవునండి, ఇప్పుడు చెట్టు నిండా పుల్లటి మామిడికాయలు ఉన్నాయి, ఆ చెట్టుని ఏమంటారు? ఇది పుల్లటి మామిడి చెట్టు అంటాము. ఒకవేళ తీయటి మామిడికాయలు ఉన్నాయి, తీయటి మామిడి చెట్టు అంటాము. అంతేకాని అదే చెట్టుకి కొన్ని కాయలు పులుపు, కొన్ని కాయ తీపి ఉండవు. అలాగే మనం మనం మాట్లాడే విధానాన్ని బట్టి, మనం ఆలోచించే విధానం బట్టి, మనం చేసే విధానం, మనం ప్రయత్నించే విధానాలను బట్టి మనం మంచి వాళ్ళమా చెడ్డవాళ్ళమా డిసైడ్ చేయబడుతుంది. సర్పసంతానమా, మీరు చెడ్డవారై ఉండి ఎలాగూ మంచి మాటలు పలకగలరు. సో తిడుతున్నాడు యేసుప్రభు వారు. సర్పసంతానమా అంటే అపవాది పిల్లలారా, మీరు చెడ్డవారై ఉన్నారు, మంచి మాటలు ఎలా పలకగలరు? హృదయమందు నిండి ఉంది దానిని బట్టే నోరు మాట్లాడును కదా. చూసారా, హృదయము అందుకే పవిత్రంగా పెట్టుకోవాలి. మన హృదయంలో కోపం ఉందండి, బయటికి మంచిగా మాట్లాడినా దొరికిపోతాము. సో హృదయం అంతా కూడా పగతో నిండుకుంది, ద్వేషంతో నిండుకుంది, స్వార్థంతో నిండుకుంది. కానీ బయటికి అది ఎలా మాట్లాడగలుగుతాము? మాట్లాడలేము కదా. మంచిగా మాట్లాడినా కూడా దొరికిపోతాము. సో మీరు చెడ్డవారై ఉండి ఎలాగూ మంచి మాటలు పలకగలరు, హృదయమందు నిండి ఉండి దానిని బట్టే నోరు మాట్లాడును కదా. చూసారా, మనం ఏది మాట్లాడినా మన హృదయం బట్టే వస్తుంది. కొంతమంది హృదయం నిండా స్వార్థం ఉంటుంది కానీ బయటికి మాత్రం బాగుంటారు. కొంతమంది హృదయం నిండా విషం ఉంటుంది కానీ బయటికి మాత్రం అమృతంలాగా మాట్లాడతారు. కొంతమంది హృదయం నిండా పగతో ఉంటారు కానీ పైకి మాత్రం ప్రేమ చూపిస్తుంటా అంటారు. బట్ అది తెలిసిపోతుంది, ఏదో ఒక రోజు తెలిసిపోతుంది. అందుకే హృదయమందు నిండి ఉన్న దాన్ని బట్టే నోరు మాట్లాడను కదా. అందుకే హృదయంలో ఏది నిండాలి? మన హృదయము మొత్తము కల్మషం లేకుండా పవిత్రాత్మతో, పరిశుద్ధ హృదయంతో మనం నిండుకున్నప్పుడు నీ మాటలు కూడా పవిత్రంగా, పరిశుద్ధంగా ఉంటాయని దేవుడు సెలవిస్తున్నాడు. సజ్జనుడు తన మంచి ధననిధిలో నుండి సద్విషయములు తెచ్చును. సో మంచివాడు ఎప్పుడైనా మంచి మాటలు మాట్లాడతాడండి. ఇప్పుడు చెడ్డవాడు ఎప్పుడైనా కూడా వాడి గురించి వీడి గురించి చెడ్డగా చెప్తాడు, వాడి గురించి వీళ్ళ గురించి నెగిటివ్గా మాట్లాడుతుంటా అంటాడు, వాళ్ళను విమర్శిస్తాడు, వీళ్ళను విమర్శిస్తాడు. ఎందుకంటే వాడు చెడ్డవాడు కాబట్టి. మంచివాడు ఎప్పుడు కూడా ఒకరిని విమర్శించాడు, ఒకరిని దూషించాడు, ఒకరిని ద్వేషించాడు. చెడ్డవాడు ఎప్పుడు కూడా ఇదే పని చేస్తుంటా అంటాడు. అందుకే సజ్జనుడు అంటే మంచివాడు తన మంచి ధననిధిలో నుండి సద్విషయములను తెచ్చును, దుర్జనుడు తన చెడ్డ ధననిధిలో నుండి దుర్విషయములను తెచ్చును. మంచివాడు మంచి చేస్తాడు, మంచి మాట్లాడతాడు. అందుకే ఐడెంటిఫై యువర్ రైట్ పార్ట్నర్స్, ఐడెంటిఫై యువర్ రైట్ రిలేషన్షిప్, ఐడెంటిఫై యువర్ రైట్ ఫ్రెండ్స్. మనం మంచి స్నేహితులను కలిగి ఉండాలి, మంచి వాళ్ళతో, విశ్వాసులతో మనం స్నేహం కలిగి ఉండాలి. సజ్జనుడు తన మంచి ధననిధిలో నుండి సద్విషయములను తెచ్చును, దుర్జనుడు తన చెడ్డదనుల నుండి దుర్విషయములను తెచ్చును. నేను మీతో చెప్పున్నదేమనగా, మనుషులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గూర్చి విమర్శ దినమున లెక్కప్ప చెప్పవలసి ఉన్నది. చూడండి, మనం తొందరపడి నోరు పారేసుకుంటున్నాం, మన తొందరపడి ఇతరులను దూషిస్తున్నాం, విమర్శిస్తున్నాం, వాళ్ళ గురించి మంచేంటిదో చెడేంటిదో తెలియక వాళ్ళ గురించి చండలంగా మాట్లాడుతున్నాం, వాళ్ళను బూతులు తిడుతున్నాం, వాళ్ళందరినీ కూడా మనం విమర్శిస్తున్నాం. సో నువ్వు విమర్శిస్తున్నప్పుడు నువ్వు ఒకరోజు వెళ్ళి దేవుడి ముందు నిలబడి ఆ మాట అప్పచెప్పాల్సిందట. నేను మీతో చెప్పిన మనుషులు పలుకు వ్యర్థమైన ప్రతి మాట, ఒక్క మాట కూడా వదిలిపెట్టను అంటున్నాడు దేవుడు.
మనుషులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గూర్చి ఒక్క మాట కూడా నేను వదిలిపెట్టాను. ప్రతి మాట గూర్చి విమర్శ దినమున అంటే జడ్జిమెంట్ డే రోజు లెక్క చెప్పవలసి ఉండును. గుర్తుపెట్టుకోవాలి, ఈ వర్డ్ మాత్రం గుర్తుపెట్టుకోవాలి. వన్ డే వి ఆల్ ఆర్ స్టాండ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ గాడ్. మనం దేవుడి ముందు ఒకరోజు నిలబడబోతున్నాము. అప్పుడు ఆయనే చిట్టా ఓపెన్ చేస్తాడు. మనం మాట్లాడే నోటి మాటలన్నిటిని కూడా లెక్కప్ప చెప్పమంటాడు. తొందరపడి ఈ దైవజన్ ఎందుకన్నా, తొందరపడి ఆ విశ్వాసం ఏందన్నా. అందుకే నీ నోటి ద్వారా నీ ఆత్మీయ జీవితాన్ని కాపాడుకోవచ్చు. మన నోటి ద్వారా మన ఆత్మీయ జీవితాన్ని కాపాడుకోవచ్చు. మనకు ఒక ప్యాషన్ అయిపోయింది ఇతరులను విమర్శించడం, ఒక ప్యాషన్ అయిపోయింది, ఒక ఒక డైలీలో అదొక పార్ట్ అయిపోయింది. ఇతరులను ద్వేషించడం, ఇతరులను ఏదో ఒకటి అనడం. రెండో మనిషి లేనప్పుడు మూడో మనిషి దగ్గర, ముగ్గురు ఉన్నప్పుడు నాలుగో దగ్గర, నాలుగో మనిషి నలుగురు ఉన్నప్పుడు ఐదో మనిషి దగ్గర, ఐదో మనిషి గురించి, ఇలా పార్ట్ ఆఫ్ ది లైఫ్ అయిపోయింది. బట్ కేర్ఫుల్, కేర్ఫుల్ అంటున్నాడు. లెట్ us కంటిన్యూ టుమారో. లార్డ్ జీసస్, థ్యాంక్ యూ సో మచ్ మై లార్డ్. గొప్ప గొప్ప వాక్యాలు మాట్లాడారయ్యా. అయ్యా, మీరు చెప్పిన బోధనలు బైబిల్లో ఎక్కడా కూడా ఎవరు చెప్పలేని బోధనలు, ఏ ప్రవక్త కూడా చెప్పలేని బోధనలు మీరు బోధించారు తండ్రి. థ్యాంక్ యూ సో మచ్ మై లార్డ్. అయ్యా, మీరు బోధించిన ప్రతి బోధన కూడా మేము జ్ఞాపకం పెట్టుకొని వాటికి అనుకూలంగా నడుచుకునే కృపను మాకందరికీ దయచేయమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాను.